దళిత్ క్రిస్టియన్స్కు ఎస్సీ స్టేటస్ ఇవ్వడం కుదరదు అని తెలంగాణ అసెంబ్లీలో ఒక ఆయన మొన్న వాదించాడు. సంబంధించినటువంటి దళిత క్రిస్టియన్స్ ఏవైతున్నారు అధ్యక్ష, వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళకి ఎస్సీ హోదా ఇవ్వడానికి అవకాశం లేదు. ఈ దేశంలో చాలా మంది ఎస్సీలు ఉన్నారు. కాబట్టి ఆ ఎస్సీలకు అన్యాయం జరగకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ హోదా ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పూర్తిగా మత మార్పులను ప్రోత్సహిస్తుంది. సామూహిక మత మార్పులు వ్యక్తిగతంగా మార్చుకుంటే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ విదేశాల నుంచి వచ్చేటువంటి డబ్బు ఆధారంగా మభ్యపెట్టి సామూహికమైనటువంటి మత మార్పులు జరుగుతా ఉన్నాయి ఈ దేశంలో. ఇది మంచిది కాదు. కాబట్టి మత మార్పులను ప్రోత్సహించేటువంటి దళిత క్రిస్టియన్స్ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నదో ఎస్సీ హోదా కల్పించే రిజర్వేషన్స్ కూడా నేను పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాను. ఆల్రెడీ బీసీ హోదా ఉన్నది, బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. మళ్ళా వాళ్లకు దళితులకు ఇచ్చేది వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం లేదు, ఇవ్వకూడదు. ఇలా చేస్తే మనం మతం మార్పిడులను ప్రోత్సహించినట్టు అవుతుంది అని ఆయన గారు అంటారు. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకొని కన్వర్ట్ అయితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష అట. విదేశీ ధనం, విదేశాల్లోంచి వస్తున్న ధనాన్ని ఉపయోగించుకొని సామూహికంగా వందలకు వేలకు మందిని క్రైస్తవులు మతం మార్పిడులు చేస్తున్నారు అధ్యక్ష. ఇది మంచిది కాదు, దీన్ని ప్రోత్సహించకూడదు అంటాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీకందరికీ ఒక్కోడికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఒకే రోజు 1000 మందికి బాప్తిస్మాలు ఇచ్చింది ఎక్కడ జరిగిందో దేశ చరిత్రలో నాకు ఇప్పుడు రికార్డు కావాలా? ఏం మాట్లాడుతున్నారు? 100 మందిని కనీసం ఒరే అందరూ బాప్తిస్మాలు పొందండి, తలా 1,00,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ ఏ పాస్టరు ఎక్కడ 100 మందిని ముంచాడు? ఎన్నడూ జరగని దానిని గూర్చి మాట్లాడుతున్నారు. అబద్ధమని తెలిసి మనస్సాక్షి చంపుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు. దానికి మళ్ళీ రూల్స్ ఒకటి, మీరు క్రైస్తవ మతంలోకి పోతే మీకు రాయితీలు ఉండవని. దీన్ని సంస్కరించాలి, మార్చాలని డిమాండ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు.